नमस्कार, मैं माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। बेला मंडल के कोबई गांव में घर घर बीआरएस के नारे के साथ निकले बीआरएस जनप्रतिनिधि। गांव में घर घर जाकर आतराम सक्कू को जिताई ये लक्ष्य बताया। आतराम सक्कू ही एक विकल्प है विकास कार्यों का, ऐसा जनप्रतिनिधियों का कहना था। फिर इस संदर्भ में युवा नायक युवा नेता सतीश पवार, इन्होंने इशारों में कहा, राज्य को मुख्यमंत्री मिलता है लेकिन राज्य बनाने वाला मुख्यमंत्री नहीं मिलता। कांग्रेस ने अपने झूठे वादे से लोगों के साथ गेम खेला। तेलंगाना में जो विकास हुआ है वो पूरे देश के लिए एक नमूना है। जो वादे किए वो पूरे किए। भाजपा और कांग्रेस लोगों को आस में रखते हैं और जीतने के बाद निराश कर देते हैं। जिस गांव में भी दौरा हो रहा है, जनता अपनी समस्या इन नेतागणों को सुना रही है। इस तरह से बुजुर्गों को 4,000 रुपए पेंशन, युवा युवती को स्कूटी, घर घर बहुओं को 2,500 रुपए का सहारा, विकलांग को बढ़ाकर पेंशन, ये सब धोखा देने के लिए जाल बिछाया गया था, ऐसा सतीश पवार ने कहा। इस प्रचार में प्रमोद रेड्डी, एमपीटीसी अरुण कोलापे, बीआरएस नेता मनोज, सुनील गेडाम, सागर, दीपक, सुधाकर चौहान, मंगेश ठाकरे, विपिन, लक्ष्मण, माधव और वरिष्ठ बीआरएस नेता पुंडलिक ठाकरे, गांववासी, नेता, कार्यकर्ता शामिल थे। भाई पहिल्या नंबरवर कार्ड सिंगर आहे आपले बीआरएसचं केसीआर सारखं। यावेळी केसीआर लेवट मारून आपण काँग्रेस गव्हर्नमेंट जेवढ्या हम्या दिल्या आपल्याला, आता 2,500 रुपये देतो म्हणे गृहलक्ष्मी, पोरायला शाळेत जायच्या पोलीस स्कूटी देतो म्हणे, 430 त्यानं हम्या दिल्या, त्याच्यातून अजून काहीच हम्या नाही केल्या। त्याला आपण जिंकून दिल्यात का ते आपलं पेशंट मारता येते म्हणा, पेशंट टाकतात गव्हर्नमेंट। तुम्ही ते जरा हे केसीआरले पहिल्या नंबरवर कार पाहून सोमवारी पुढच्या 13 तारखेला सोमवारी बेला మండలంలోని చాంద్పల్లి, మారుతిగూడ, పుసంగూడ, అదేవిధంగా కొబ్బై గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి ఎంపీ అభ్యర్థి అయినటువంటి మన యొక్క ఆత్రాం సక్కు దాదాకు గెలిపియాలని ప్రతి గ్రామంలో ప్రతి గడప గడపకు వెళ్లి ఓట్లను అభ్యర్థించడం జరుగుతుంది। ఈరోజు ఈ కార్యక్రమంలో వివిధ ప్రతి కుటుంబంలో ఎక్కడికి పోయినా గానీ చాలా మంచి స్పందన వస్తుంది। ఎక్కడ పోయినా గానీ ఏదైతే కేసీఆర్ గారు ఆ రోజు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలను మేము వివరించక ముందే వాళ్ళే చెప్తా ఉన్నారు। అప్పుడు ఏదైతే కేసీఆర్ గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలను తీసుకున్నట్లయితే ఏదైతే కళ్యాణ లక్ష్మి 1 లక్ష రూపాయలు ఇస్తున్నారు। అదే విధంగా ఇప్పుడు ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 1 లక్ష రూపాయలతో పాటు 1 తులం బంగారం కూడా ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది। దాన్ని కూడా వాళ్ళు గ్రామాల్లో వెళ్తే అంతా ఫాల్తూ మాట్లాడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అని ఎక్కడికి పోయినా గానీ అందరూ విమర్శిస్తున్నారు। అంతేకాకుండా ఏదైతే రైతులకు రైతు బంధు ఇస్తాము, మేము 15,000 ఎకరానికి ఇస్తామని చెప్పడం జరిగింది కాంగ్రెస్ వాళ్ళు। దాన్ని కూడా 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని మేము ఎక్కడ పోయినా మేము చెప్పని అవసరం లేదు, ప్రతి గ్రామంలో పోతే వాళ్ళే చెప్తున్నారు। ఇలాంటి ప్రభుత్వాన్ని తప్పకుండా వచ్చే ఏదైతే ఎంపీ ఎలక్షన్ లో మేము వాళ్ళకి ఓటు వేయము, తప్పకుండా మేము కారు గుర్తుకు ఓటు వేసి ఆత్రాం సక్కు దాదాను భారీ మెజార్టీ తోటి గెలిపిస్తామని ముక్త కంఠంగా చెప్తున్నారు। కాబట్టి ప్రతి గ్రామంలో వెళ్ళినప్పుడు ఈ స్పందన అనేది మాకు చాలా ఒక పుషప్ ఇస్తుంది। దాంతో పాటు వివిధ గ్రామాల నుంచి వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా యొక్క బీఆర్ఎస్ కార్యకర్తలకు నిజంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం। జై తెలంగాణ, జై జోగురామన్న, జై కేసీఆర్।